అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉండండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. సో అందరూ థంబ్నెయిల్ చూసే వచ్చారు కదండి. మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. 1 సెకండ్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఏంటండి? మెయింటైన్ యువర్ సెల్ఫ్ బాడీ వెయిటా కాదు, ఇంటిని ఎంత బాగా మెయింటైన్ చేస్తాము, మన ఫోన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తాము, మన కార్ని, ఏదైనా మనం యూస్ చేసే వస్తువుల్ని ఏదైనా ఎంత బాగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాము అంత నీట్గా దీన్ని మెయింటైన్ చేయాలి. బ్రెయిన్ని మెయింటైన్ చేయడం అంటే ఏంటండి అని అనుకుంటున్నారో ఏంటో. బ్రెయిన్నే మెయింటైన్ చేయాలి. అవసరం లేని విషయాలను తీసి పక్కకి పడేయాలి. అప్పుడే నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. నీ మనసు పాడు చేయడానికి నీ చుట్టూ 10 మంది ఎప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది. మరి నీ పని ఏంటి? ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావు నీ మనసుని, నీ బ్రెయిన్ని? చెప్పినవన్నీ నీ బ్రెయిన్లోకి ఎక్కించేసుకుంటున్నావా? ప్రతి మాటని మనసుకు తీసుకుంటున్నావా? ప్రతి విషయం గురించి ఆలోచించి బాధపడుతున్నావా? అస్సలు బాధపడద్దు. ఒక లిమిటేషన్స్ పెట్టుకో. ఇటు నుంచి విని అటు నుంచి వదిలి. ఎవరే కానీ ప్రతి ఒక్కడు ఏదో ఒకటి అన్నాడని చెప్పి దాన్ని మీరు బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని సస్టైన్ చేసుకొని దాని గురించి బాధపడిపోయి మీ డే స్పాయిల్, మీ మూడ్ స్పాయిల్, దానివల్ల మీరు చేసే పని స్పాయిల్ చేసుకోకండి. అదే మనం మెయింటైన్ చేయాల్సింది మన బ్రెయిన్లో. ఏ విషయం కూడా అంత తొందరగా బ్రెయిన్లోకి తీసుకోకండి. మనం హర్ట్ అయ్యాము ఓకే, ఒక కాసేపు దాని గురించి ఆలోచించి వదిలేయండి. మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హర్ట్ చేసేవాళ్ళే, ఇదైతే 100% కన్ఫర్మ్. మన ఫోన్లో కానీ మన ఇంట్లో కానీ ఏదైనా దుమ్మొస్తే దులిపేస్తాం, నీట్గా మెయింటైన్ చేస్తాం. ఎందుకు? ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనకి రాకూడదని. మన మనసుకు బాధ వచ్చినా, మనకి ఆలోచనలు వచ్చినా అవి వెంటనే తీసేయండి. ఎందుకంటే మన ఆరోగ్యానికే మంచిది కాదు, మనం ప్రేమించే మన ఇంట్లో వాళ్ళకే మంచిది కాదు. మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ఏ విషయంలో అయినా సరే, ఆడెప్పుడో ఏదో అన్నాడు, వీడెప్పుడో ఏదో అన్నాడు, ఎవరికి అవసరం లేదు. అయినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. నీ గురించి ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు, నిన్నెవడో ఏదో అన్నాడు అని నీకు వచ్చి చెప్పాడు అనుకో, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పండి. వీలైతే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి, లేదంటే అవసరం లేదు వదిలేయండి. అంతేగాని దాని గురించి రాత్రి పగలు ఆలోచించి బాధపడి దాన్ని ఒక ఇష్యూ చేసి ఇవన్నీ పెట్టుకోకండి. ఎందుకంటే దానివల్ల నువ్వు స్ట్రెస్ తీసుకొని నీకు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి లైఫ్లో. నువ్వు ఇంకొకరితో అన్నావు, నేను ఇంకొకరితో అన్నావు, ఇంకొకరి దగ్గర చెప్పడం అదంతా వద్దు. నీకు ఎవరైనా అన్నారో డైరెక్ట్గా వెళ్ళి అడిగేయండి, లేదంటే వదిలేయండి. ఆ మ్యాటర్ని డిలీట్ చేసేయండి. అంతేగాని దాని గురించే పట్టుకొని వాళ్ళ గురించే ఆలోచించుకుంటూ మీ బ్రెయిన్ మెయింటెనెన్స్, మీ బాడీ మెయింటెనెన్స్, మీ ఇంటి మెయింటెనెన్స్, మీ లైఫ్ మెయింటెనెన్స్ పాడు చేసుకోకండి. ఒక ఫోన్ మీదనే మనం మెయింటెనెన్స్ ఎంత బాగా చూసుకుంటామో, ఫోన్ కాస్త మనకి హ్యాంగ్ అయిపోతుందంటే ఏ యాప్స్ మనం వాడట్లేదని డిలీట్ చేసుకుంటాం కదా. మన ఇంట్లో కూడా అంతే. అన్నెసరీగా ఏమైనా వస్తువులు మెస్సీగా ఉంటే అవసరం లేని తీసి బయట పెట్టేస్తున్నాం కదా. మరి మన లైఫ్లో ఉండే ఇటువంటి రీజన్స్, ఇటువంటి సమస్యలు కానీ, ఏ మనిషి ద్వారా వస్తున్న ఆ సమస్యల్ని కానీ మనం ఆలోచించుకొని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. దే ఆర్ వెరీ క్లోజ్ టు యూ. వాళ్ళన్న మాటలు హార్ట్కి తీసుకోకండి. ఎవరైతే ఉన్నారో రాత్రి పగలు వాళ్ళన్నారు. ఇది ఎలా అంటే వాళ్ళు అన్నారు అనేది పక్కకు పెడితే నువ్వు ఒక్కడివే చెప్పుకోవు, నీకు నువ్వు అది ఎవరితోనే షేర్ చేసుకుంటావు. మళ్ళీ షేర్ చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అది అక్కడి నుంచి ఇంకో దగ్గరికి ఇది ఒక పెద్ద నేషనల్ టాపిక్ అయిపోతుంది. దీని మీద ఒక పెద్ద ఇష్యూ రన్ అవుతుంది. ఇవన్నీ నీకు అవసరం లేదు. ఏది నీకు ఇంపార్టెంటో దాని గురించి ఆలోచించు. ఏది నీ కెరియర్, నీ లైఫ్కి మంచి జరుగుతుందో, నీ లైఫ్లో నీ పని ఏంటి, నువ్వే పని చూస్ చేసుకున్నావు దాని మీద ఫోకస్ పెట్టు. అంతేగాని ఇలాంటివన్నిటి గురించి నీ బ్రెయిన్ని, నీ హెల్త్ని పాడు చేసుకోకు. సో మెయింటైన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లియర్గా, పీస్గా ఉండాలి.
అది ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళతోని నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరేం మాట్లాడినా బ్రెయిన్కి హార్ట్కి వెంటనే తీసుకోకు. అవసరం లేదు. ఒకడు బాగుపడుతున్నాడు అంటే కిందకి లాగే వాళ్ళే కానీ బాగుపడని అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అది మాత్రం కన్ఫర్మ్. సో ఏదో ఒక రకంగా నీ మెంటల్ స్ట్రెస్ని నీ మెయింటెనెన్స్ని దిగజార్చాలని చూస్తారు తప్ప నిన్ను బాగు చేయాలని నీకు మంచి చేయాలని మాత్రం ఎవడు నీకు ఏ విషయమో చెప్పడు. ఇదైతే 100% రాసుకోండి. సో మెయింటైన్ యువర్ సెల్ఫ్. అది రిలేషన్షిప్ అయినా సరే, ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడైనా సరే, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. మెయింటైన్ చేసుకోండి. అదే ఒకరి గురించి ఏం చెప్పారా, సర్లే చూసుకుందాం. ఒక నవ్వు వదిలేయండి. గొడవయే ఎక్కువ మాట్లాడావా అదొక ఇష్యూ చేసి నువ్వు చెప్పింది వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పడం, వాళ్ళని నీకు తెచ్చి చెప్పడం, ఇక వాళ్ళకి అదే పని ఉంటుంది. దే ఆర్ ఎంజాయింగ్. నీకు స్ట్రెస్, నీకు అవసరం లేని పని. సో అవసరం లేని విషయాల్ని, అవసరం లేని మనుషుల్ని, అవసరం లేని టాపిక్స్ని తీసి పక్కకు పెట్టు. అలాంటి టాపిక్స్ ఎవరైనా మాట్లాడితే కూడా ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ అని స్మూత్గా సైడ్ చేసేసే, కానీ ఎక్కువ డిస్కషన్ పెట్టుకొని నువ్వు నీ మెయింటెనెన్స్ని పాడు చేసుకోకు. నాట్ అబౌట్ ద ఫిజికల్ మెయింటెనెన్స్, మెంటల్ మెయింటెనెన్స్ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్. ఇంకా చాలా ఇంపార్టెంట్ మెంటల్గా ఫిట్గా ఉండడం. మనం మెంటల్గా ఫిట్గా ఉంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి స్ట్రెస్లోకి వెళ్ళిపోతే అసలు నువ్వేమీ చేయలేవు. సో ప్లీజ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఓకేనా అండి? మరి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.